ఇగో మీరెవ్వరన్నా ఏమన్నా అనుకోండి, ఏదన్నా సీక్రెట్ తెలిసినప్పుడు పక్క పొంటోళ్ళకి చెప్పకుంటే కడపంతా ఉబ్బినట్టు అవుతుంది కదా. గట్లనే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకోకుంటే పానం అంతా కింద మీద అవుతుంటుంది. నాకేం డౌట్ వచ్చిందనే కదా మీ డౌటు. అనుమానం నాకు కాదు, రోజక్కకు. మరి ఏందది నేను చెప్పుడు ఎందుకు గాని అక్క నువ్వే చెప్తురా. జగన్ పార్టీ ఎమ్మెల్యే రోజక్క అధికార పార్టీలున్న ఎమ్మెల్యేలకు మళ్ళోపారి మొగతనం పరీక్ష పెట్టింది. మొగోళ్ళైతే అని ఎప్పటికీ అక్కకు అనుమానం వస్తుంది కదా, అట్లనే ఇవాళ ఇంకింత కోపం కొద్దీ మొగోళ్ళ కాదని గట్టిగానే అడిగింది అనుమానం తీరక. రూమ్ కి తీసుకెళ్తున్నామని ఇట్లా వెనక దారి గుండా తీసుకెళ్తున్నారంటే నిజంగా వీళ్ళు మగాళ్ళ ఆడంగిలోల అర్థం కావట్లేదు నాకు. వింటున్నారా? పిలిచిండ్రు కదా అని వస్తే రూమ్ కు పోదాంరా అని తీసుకొచ్చి వెనక దారెంబడి వెనకకే తోలుతున్నారట. అగో అందుకొచ్చిందట రోజక్కకు వాళ్ళు మొగోళ్ళ కారా అని అనుమానం. సరే మరి ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నోళ్ళు మొగోళ్ళని తెలవాలంటే, మేం మొగోళ్ళమే అని వాళ్ళు నిరూపించుకోవాలంటే ఏం చేయాలని అంటున్నదో ఎరికేనా రోజక్క? దమ్మున్న మొగోళ్ళైతే నాలాంటి వాళ్ళని, వనజాక్షి లాంటి వాళ్ళని, రిషితేశ్వరి తల్లిదండ్రుల్ని, అలాగే బృందాకారత లాంటి వాళ్ళని పిలిపించి మహిళా సాధికారత మీద మాట్లాడిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సీఎం గారు, స్పీకర్ గారు ఎలాగా మహిళల్ని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎంత మాత్రం ఎదగనిస్తున్నారు, ఏ విధమైన రాక్షస కృత్యాలు చేస్తున్నారో ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికి అర్థమైందా ఎమ్మెల్యే రోజక్కకు ఏపీలో అధికార పార్టీ వాళ్ళు మొగోళ్ళ కాదా అని అనుమానం ఎందుకు వచ్చిందో? అమరావతిలో ఆడోళ్ళని మీదికి తెచ్చే మీటింగులు నడుస్తున్నాయి కదా, నేను ఆడామేను కాబట్టి స్పీకర్ సార్ ఉత్తరం కూడా రాసిండు కాబట్టి పోతానని బయలుదేరితే పోలీసులు ఏం చేసిండ్రో రోజక్క సెల్ ఫోన్ లో వీడియో తీసి పంపింది. ఇందాం పటుండ్రి. ఎయిర్పోర్ట్ నుంచి చాలా గౌరవంగా అసిస్టెంట్ కమిషనర్ గారు హోటల్ కి పంపిస్తున్నానని చెప్పి 8:50 నుంచి 10:20 వరకు వెయిట్ చేయించి పోలీస్ వ్యాన్ లో విత్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒంగోలు రోడ్ లో నన్ను తీసుకెళ్తున్నారు ఒక ఎమ్మెల్యేని. ఇన్నరా? అసలే ఎమ్మెల్యే రోజక్క కోపం వస్తూకుంటదా? మీటింగులో ఏమేం మాట్లాడదాం అనుకున్నదో అన్నిటినీ కార్లనే మాట్లాడింది. ఈనుండ్రిగా అసలు రమ్మనటం ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు, అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? 13 కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, హోటల్ వేసుకొని వాళ్ళకి రంగురంగుల అమరావతిని చూపించి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఇక భవిష్యత్తులో 4-5 ఏళ్లు దాని గురించి డబ్బాలు కొట్టుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు, అలాగే మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు, అలాగే బృందాకారత్ రాకూడదు, మేధా పట్కర్ రాకూడదు, కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అగో ఇంకింత ఎక్కువనే మాట్లాడుతుందని పోలీసులు ఫోన్ గుంజుకుంటున్నారు. ఇక ఇదే సందని స్పీకర్ కోడెల సార్ మీద, చంద్రాల సార్ మీద అవ్వోటి ఇవ్వోటి అన్నది గాని మీరు మొగోళ్ళేనా అన్నదానికంటే తక్కువనే ఉన్నాయి అన్ని ముచ్చట్లు. మరి మీటింగుకు రాకుండా రోజక్క నాగబట్టిండ్రు గాని నోరు నాగబట్టలేకపోయినరు కదా. మరి ఇట్లా పోలీసులతో వెనుకకెందుకు వెళ్ళగొట్టాల్సి వచ్చిందో ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే అనితక్క ఒక్క ముక్కలో చెప్తున్నది. ఇందాము. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆవిడ ఇంటెన్షనల్ గా ఇక్కడికి వచ్చి ఇబ్బంది కలుగ చేయాలి అని ముందుగానే ఆవిడ మాకు వార్న్ చేసింది. చూసిండ్రా? రోజక్క ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడబోతున్నదో ఇంటెలిజెన్స్ పోలీసులు ముందుగానే చెప్పిండ్రట. అవో గందుకే రానియలేదట. అంటే చూస్తున్నారా? ఇది కాదా మహిళా సాధికారత? అధికార పార్టీల మొగతనాన్ని ప్రశ్నించే ఎమ్మెల్యే రోజక్క ఏం తప్పు మాట్లాడబోతున్నదో ముందుగానే దొరకవచ్చే ఇంటెలిజెన్స్ వర్గాలను చూస్తుంటే ఇంతకు మించిన ఆడోళ్ళ సాధికారత ఏముంటది చెప్పుండ్రి అని అనుకుంటున్నారు మీటింగుకు పోలేని కడమ మహిళలు.